R9 టీవీ మిగతా ఛానల్స్ అందరికీ స్వాగతం. ఈ రోజు న్యూస్ ఏంటంటే బెట్టింగ్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. ఆ బెట్టింగ్స్ జోదం అంటే ఒక 3 వీటిలో ఉంటాయి అంటారు కదా, అందులో జోదం ఒకటి టాప్ లో ఉంటది. సో బెట్టింగ్ అంటే ప్రతి ఒక్క యువత సరైన బాటలో నడాలి అనేసి అంటారు. సరైన బాటలో నడుస్తుంటా లేదా కానీ బెట్టింగ్ బాటలో అయితే నడుస్తున్నారు. ఆ నడిచిన దాంట్లో మాట్లాడినోడు నేను కూడా ఉండొచ్చు, నేను కూడా బెట్టింగ్ వేయొచ్చు, వేసాను, చేశాను, చూశాను. కష్టపడి రూపాయి సంపాదించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, ఆ రూపాయి పోయిన రోజు నాకు తెలిసింది ఏంటని, మనకి ఫ్రీగా వచ్చిన మనీ ఎన్ని రోజులు ఉండదు. నేను కష్టపడిన డబ్బుల్లో 1000 రూపాయలు పోయింది ఒక రోజు బెట్టింగ్ లో. అంటే నేను ఒక రోజు అప్పుడు కష్టపడితే 2017లో 1000 రూపాయలు వచ్చేది ఆర్టిస్ట్ గా. ఆ 1000 రూపాయలు పోతే నాకు ఎలా అనిపించిందంటే, మా ఇంత కష్టపడ్డాను, ఈ 1000 రూపాయలు ఇలా రోజంతా 8 hours కష్టపడితే వచ్చిన డబ్బులు 10 నిమిషాల్లో పోయింది ఏంటి అంటే టాస్ లో పోయిందండి. పోతే నాకు ఏం ఫీలింగ్ అనిపించింది, ఇంత కష్టపడిందంతా ఎవరికో ఇచ్చిన, ఆ ఎవడో మహాదేవ్ బుక్, ఆ ఎవడో 11x క్రికెట్ వీళ్ళకి ఇచ్చేయడానికి నేను కష్టపడ్డాను అనిపించింది. ఆ రోజు నుంచి చెప్తున్నాను, నాకు మోటివేషన్ ఇవ్వడానికి ఒక అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలా మంది నా కాలేజ్ లో నా క్లాస్మేట్స్ చెప్పారు. నా క్లాస్మేట్స్ చెప్తున్నాను, ఈ రోజు ఇదే వేదిక చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నరేంద్ర అని, కౌశిక్ అని చాలా మంది ఉన్నారు, ధను, చారి వీళ్ళందరూ ఉన్నారు. ఈ నా ఫ్రెండ్స్ నాకు ఒకటే అన్నారు, నువ్వు ఇప్పుడు లాస్ లో ఉంటే ఆ లాస్ లో డబ్బులు నీకు మేము చందాలు వేసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ధను అనే అబ్బాయి, చారి అనే అబ్బాయి అన్నారు. అంటే వాళ్ళు ప్లస్ పాయింట్ అది నాకు, అంటే అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉండడం ప్లస్ పాయింట్. సో వాళ్ళు ఏమన్నారు, నీకు అప్పుంటే మేము తీర్చేస్తాం, నువ్వు మాత్రం జోదాలోకి ఎంటర్ అవ్వకు అన్నారు. సో నేను అదే రోజు నుంచి చెప్తున్నాను, 2023 నుంచి ఇప్పటి వరకు నేను బెట్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. అంతకుముందు నేను వేసాను, ఆడాను, ఒప్పుకుంటాను, నిజం అది. సో అది నేను ఆపడానికి ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఎలా కష్టపడ్డాను, ఎలా ఆపాను అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు బెట్టింగ్ లో ఈ రేంజ్ లో ఉన్నా నేను చెప్తే ఈ రేంజ్ కి వచ్చేస్తారు. ఎందుకంటే నిజాలు, ట్రూత్ అనేది ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తా. బెట్టింగ్ వేసేటప్పుడు మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా బెట్టింగ్ వేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికే వేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు అయిపోయినా వేస్తారు. ఈ రోజు కాకపోతే ఆ రోజు చెల్లగొట్టుకోవడానికి ఉన్నారు. నా ఫ్రెండ్ సాయి అని కూడా ఉన్నాడు, డబ్బులు లేకపోయినా బెట్టింగ్ వేసేస్తాడు, డబ్బులు తర్వాత ఇస్తా ఉంటాడు. చాలా మంది ఇలా ఉన్నారు. ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, కష్టపడు, సంపాదించు, ఆ రూపాయి పోగొట్టుకున్న తర్వాత నీకు ఆ వాల్యూ తెలుస్తుందని నేను అందరికీ అదే చెప్తాను. సో వాళ్ళు కష్టపడేది కాదు, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కష్టపడితే అప్పుడు తెలుస్తాను. నేను చదువుతున్నప్పుడు కష్టపడ్డాను కాబట్టి నాకు తెలిసింది. నేను ఒకటే అంటా, మీ పేరెంట్స్ మనీని మీరు వేస్ట్ చేయకండి. నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరెంట్స్ మనీని రూపాయి అయినా వేస్ట్ అయ్యింది అంటే దానికి బాధ్యత నువ్వే. రేపు పొద్దున్న ఫ్యామిలీని ఒక రేంజ్ లో చూడాల్సిన నువ్వే. మీ ఫ్యామిలీకి భారంగా మారద్దు. ఒక బెట్టింగ్ వేస్తే నీ జీవితం నాశనం అయిపోయిందని నువ్వు అనుకుంటావు, మీ ఫ్యామిలీ జీవితం నాశనం చేసే రేంజ్ కి నువ్వు వెళ్తావు. నీ ఫ్యామిలీకి నలుగురు పొగిడేటట్టు కాకపోయినా నలుగురు తిట్టేటట్టు కావద్దని నేను చెప్తున్నాను. అదే స్టూడెంట్ గా నేను ఇన్ని మాటలు చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది చాలా మాటలు అన్నారు నేను బెట్టింగ్ వేసేటప్పుడు. ఆ బెట్టింగ్ ఆపాను అన్నా ఎవరు నమ్మలేదు, నమ్మరు కూడా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎందుకంటే ఎవడేదో అనుకుని నాకు అనవసరం. నేనేం చేస్తున్నది కరెక్ట్, నేనేం చెప్తున్నది, నేనేం మాట్లాడుతున్నది కరెక్ట్. సో ఇప్పుడు బెట్టింగ్ వేస్తే ఫ్రీ మనీకి అలవాటు పడిపోయినోడు వేస్తున్నాడు. ఆ ఫ్రీ మనీ ఎన్ని రోజులు ఉండదు. నీకు ఇప్పుడు 1,00,000 సంపాదించినా 2 లక్షలు సంపాదించినా అంత రాదు. సో అది ఎన్ని రోజులు ఉండదు. ఆ వచ్చిన డబ్బు ఎలా ఒకలా పోతుంది. సో బెట్టింగ్ వేసిన బెట్టింగ్ రాయుళ్ళు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పోలీసులు నిఘా పెడుతున్నారు, ప్రతి బెట్టింగ్ ని ఆపారు. సజ్జనాల్ గారు ఉన్నారు, సజ్జనాల్ గారు కూడా ఈ బెట్టింగ్ కోసం చాలా క్యాంపెయిన్స్ చేసి ఎవరు ఉన్నారో ప్రతి వాడిని పట్టుకున్నారు. ఒక పైరసీ సినిమాలను ఎలా పట్టుకున్నారు, ఈ బెట్టింగ్ వాళ్ళు అందరూ చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ప్రమోషన్ చేసిన ప్రతి యాక్టర్ ని లాగారు, బయటికి లాగి వాళ్ళ మీద కేసులు వేశారు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ మీకు తెలిసిందే కదా, ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ లాగారా లేదా? సినిమా యాడ్స్ లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తున్నారు, యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళని రోడ్ల మీదకి లాగారు. ఆ ఛాన్స్ రేపు పొద్దున్న నువ్వు బెట్టింగ్ వేస్తున్నావని ఎవరికైనా తెలిసిందా GPS ద్వారా, నీ కథం కేల్ కథం దుకాణం బంద్. అప్పుడే మాకు తెలిసిన DSP సార్ రామారావు సార్ ఉన్నారు. ఆ సార్ అన్నారు, సార్ బెట్టింగ్ చేస్తున్నారు కదా, మరి పోలీసులుగా మీరు ఆ చర్యలు ఏం తీసుకుంటున్నారని ఒక పాజిటివ్ అడిగాను. అంటే మేము చూస్తున్నాం ఎక్కడ ఎలా ఉందో బెట్టింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ బెట్టింగ్ ఉంది. ఆ బెట్టింగ్ ఆపడానికి ఈసారి చేస్తున్నాం, అది కూడా రన్నింగ్ లో ఉంది. మీరు బెట్టింగ్ వేస్తానని మీరే అనుకుంటారు. మీ సర్వర్ అన్ని మా చేతిలో ఉంటాయి. ఒక హ్యాకర్ కి ఎలా ఉంటాయో మాకు ఆ యాక్సెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి బెట్టింగ్ ఎక్కువ వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ బంగారు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీరు అది ఎలా షేప్ అవుట్ చేస్తే అలా ఉంటుంది. సో కష్టపడండి, సంపాదించండి, పేరెంట్స్ కి మంచి పేరు తండి. అంతేకాని ఒక చెడు అభిప్రాయాలు కానీ ఒక ఫ్యామిలీని ఒక బ్యాడ్ మోషన్ లో తీసుకెళ్ళకండి. కష్టపడండి, కష్టపడడానికి పుట్టామనుకోండి
సో థ్యాంక్ యూ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన